ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ ప్రభావమా లేదా భారత ప్రజాస్వామ్య విజయమా? నమస్కారం, నేను మీ చల్లూరి మధు, న్యాయవాది. ఈరోజు భారతదేశ రాజకీయాలలో, విద్యా వ్యవస్థలో, అలాగే ప్రజాస్వామ్య చరిత్రలోనే ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఒక విద్యార్థి ఉద్యమం కేంద్ర మంత్రిని రాజీనామా చేయించే స్థాయికి చేరుకోవడం భారత ప్రజాస్వామ్యానికి ఏమి చెబుతోంది? ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా కథనేనా, లేక ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం ఎంత శక్తివంతమైందో చూపించిన సంఘటననా? ఈరోజు మనం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో లేదా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో ఈ వీడియో చేయటం లేదు. మన చర్చ మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మంత్రి నైతిక బాధ్యత, ప్రజల ఒత్తిడి, విద్యార్థుల యొక్క హక్కులు, ఈ అంశాల చుట్టూనే సాగుతోంది. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధగా వినండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, నేటి కీలక పరిణామాల గురించి మనం అర్థం చేసుకోవటానికి. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేశారు. గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరిగినటువంటి అక్రమాలు, ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగినటువంటి ప్రవేశ పరీక్షలపై వచ్చినటువంటి ఆరోపణలు, వాటికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఉద్యమాలు, ప్రత్యేకించి జంజీ సృష్టించినటువంటి ఈ నేపథ్యం ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు, రాజకీయ, దేశ ఐక్యత కాపాడాలని, అందుకే నేను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని. ఇది గత 20 రోజుల నుంచి జంజీ విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర తమ ప్రాణాలను పరంగా పెట్టి లాఠీ చార్జ్ చేస్తుంటే కూడా రక్తాలను ఒడిసి పోతుంటే గత 25 రోజుల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ఏమి చేశారు? ఇప్పుడా ఈ మాటలు? అలాగే విద్యార్థుల భవిష్యత్తు తన అత్యంత ముఖ్యమని పేర్కొంటూ తన నిర్ణయాన్ని నైతిక బాధ్యతతో కూడినటువంటి చర్యగా చెప్పారు. మీకు నైతిక బాధ్యతే ఉంటే రాజీనామా ఎన్నడో చేయవలసినటువంటి అవసరం ఉండే. ఈ రాజీనామా ఇంత చర్చనీయమయ్యేది కాకుంటుంటుండే. సాధారణంగా ఒక మంత్రి రాజీనామా చేస్తే అది ఒక రాజకీయ వార్తగానే మిగిలిపోతుంది. కానీ ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ రాజీనామా వెనుక దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంటలెక్చువల్, లాయర్లు, ఇంజనీర్లు, తల్లిదండ్రులు, యువత, ఉపాధ్యాయులు, పలు రకాల విద్యార్థుల సంఘాలు మరియు పౌర సమాజం సంస్థలు, వీటన్నింటి ఆందోళన ఉన్నాయి. ఈ నిరసనలు ఒకే డిమాండ్తో ప్రారంభం కాలేదు. విద్యార్థులు అడిగిన ప్రశ్న ఒక్కటే, చాలా సహజమైనటువంటి ప్రశ్న: మా భవిష్యత్తుకు హామీ ఎవరిస్తారు? అందుకే వారి డిమాండ్లు కేవలం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా వ్యవస్థపై, పారదర్శకతపై, నిజాయితీపై, జవాబుదారీతనంపై విద్యార్థులు అడిగినటువంటి నిష్పాక్షిక ప్రశ్న. వాళ్ళు అడిగింది ఏమిటి? నిష్పాక్షికమైనటువంటి పరీక్షల నిర్వహణ కావాలన్నారు. ముఖ్య వ్యవస్థపై తిరిగి మాకు విశ్వాసం కావాలన్నారు. ఇది కదా విద్యార్థులు అడిగిన ప్రశ్న. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక మంత్రి రాజీనామా చేయడం వల్లనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడం సరి అయినటువంటిది కాదు. అదే సమయంలో విద్యార్థుల స్వరం పూర్తిగా ప్రభావం చూపలేదని చెప్పడం కూడా వాస్తవాలకు విరుద్ధం అవుతుంది. కాబట్టి ధృవీకరించబడినటువంటి విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా కొనసాగిన విద్యార్థుల ఉద్యమం, ప్రజా చర్చలు, రాజకీయ ఒత్తిడి, పరీక్షలపై పెరిగినటువంటి ఆందోళన వంటి పరిణామాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితిలో రాజీనామా చేశారు, ఇష్టపూర్వకంగా కాదు. ఈ 2 సంఘటనలు ఒక రాజకీయ సందర్భంలో చోటు చేసుకున్నాయి. ఆ రాజీనామా ఎలా అర్థం చేసుకోవాలన్నది మాత్రం రాజకీయ విశ్లేషణలకు చెందిన అటువంటి అంశం. మరి భారత రాజ్యాంగం ఏమి చెబుతుంది? ఒక మంత్రి ఎవరికి జవాబుదారీ? ప్రజాస్వామ్యంలో నైతిక బాధ్యత అంటే అసలు ఏమిటి? ప్రజల ఒత్తిడి ప్రభుత్వ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ అన్ని అంశాలను పార్ట్ 2లో చూద్దాం.
ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.